పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మహానగరంపై కాలుష్యం కోరలు చేస్తోంది. రోజు రోజుకి భాగ్యనగరం పొల్యూషన్ ఊబిలోకి జారుకుంటుంది. నవాబులు నిర్మించిన ముత్యాల నగరం ఇప్పుడు కాలుష్య కాసారంలా మారుతోంది. ఇక్కడి గాలి, నీరు అంతా కాలుష్యంగా మారింది. పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతుంది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో హైదరాబాద్ కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఓవైపు ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. అక్కడి గాలి నాణ్యత పడిపోతుందని, వరుసగా 2 రోజులు కూడా ఉండలేకపోతున్నానని ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగానే వెల్లడించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. BS6 దాటిన వాహనాలనే నగరంలోకి అనుమతిస్తున్నారు. ఇందుకోసం తనిఖీలు కూడా చేస్తున్నారు. ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా శీతాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతోంది. హైదరాబాద్లోనూ గాలిలో తేమ కణాలు పెరిగిపోవడం, వాహనాల కాలుష్యం బాలానగర్, జీడిమెట్ల, తుక్కుగూడ, హకీంపేట, పటాన్చెరు, IDA బొల్లారం, కుకట్పల్లి, నాచారం తదితర పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే జల, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి ఈ సమస్య తీవ్రమైంది. ఆసుపత్రిలో చేరుతున్న వారిలో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. చాలా మంది పసికందులకు నెబులైజర్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఆస్తమా రోగులు అనేక అవస్థలు పాలవుతున్నారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.